ఆ మంత్రి నామ్కే వాస్తే ఆ ఓఎస్డీని పదవి నుంచి తొలగించారా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. పేరుకే ఓఎస్డీ పదవి నుండి తప్పించారు, కానీ పక్కకి పెట్టుకొని మంత్రి శాఖలోనే అన్ని వ్యవహారాలు చూస్తున్నారట. కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు, ఎవరికీ కనిపించలేదు. ఇప్పుడు మరోసారి మంత్రి కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఆ మాజీ ఓఎస్డీ ఇంతకీ ఎవరా మాజీ ఓఎస్డీ, ఎవరా మంత్రి? ఇప్పుడు ఆ మాజీ ఓఎస్డీ ఏమైనా బాధ్యతల్లో ఉన్నారా లేదా? మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. అతను మంత్రి దగ్గర ఓఎస్టీగా పనిచేశారు. అయితే ప్రైవేట్ ఓఎస్టీగానే పొల్యూషన్ బోర్డు నుండి రిక్రూట్మెంట్ చేసుకున్నారు. అయితే ఓఎస్టీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ మంత్రి గారి శాఖ మొత్తం తన కంట్రోల్లోకి తెచ్చుకున్నారనే విమర్శలు వచ్చాయి. ఓ ఫైల్ మూవ్ అవ్వాలన్నా, ఒకరి ట్రాన్స్ఫర్ జరగాలన్నా, ఆ శాఖలో ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆ మాజీ ఓఎస్టీ తీసుకునేవారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇది ఆ శాఖలో పనిచేస్తున్న వారికి కాస్త ఇబ్బందిగా మారింది. అలాగే కొందరు నాయకులకు కూడా ఇబ్బందిగా మారడంతో ఈ వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డి దృష్టి వరకు వెళ్లినట్లు వార్తలున్నాయి. దీంతో సీఎం ఆ మంత్రిని పిలిపించుకొని మీ ఓఎస్టీని తొలగించాలని, వేరే వారికి బాధ్యతలివ్వాలని చెప్పినట్టు సమాచారం. అయితే మంత్రిగారు నేను అతనితో మాట్లాడి వ్యవహార శైలి మార్చుకో అని చెప్తాను అని చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా 2-3 సార్లు జరిగినట్లు ప్రభుత్వ వర్గాల్లో టాక్. ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది అతనెవరో. తెలంగాణ అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఓఎస్టీగా వ్యవహరించిన సుమంత్ రావు. మాజీ ఓఎస్టీ వ్యవహారం అప్పట్లో రాజకీయంగా పెద్ద సంచలనంగా మారింది. మంత్రి ఓఎస్టీగా ఉన్న సుమంత్పై భూ వివాదాలు, పరిపాలనాపరమైన ఫిర్యాదులొచ్చాయి. ముఖ్యంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలొచ్చాయి. అలాగే ఒక సిమెంట్ కంపెనీ ప్రతినిధుల్ని గన్తో బెదిరించారనే ఆరోపణలు సైతం సుమంత్పై వచ్చాయి. ఈ విషయంలో కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్ ఘాటుగా స్పందించారు. అర్ధరాత్రి సమయంలో వారెంట్ లేకుండా తన తల్లి నివాసానికి పోలీసులు రావడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. మఫ్టీలో ఉన్న పోలీసులకు గేటు వద్దే అడ్డుకుని వారెంట్ లేకుండా లోపలికి ఎలా వస్తారు అని నిలదీశారు. సుమంత్ ఎటువంటి తప్పు చేయలేదని, అసలు ఆయన దగ్గర గన్ లేదని చెప్పుకొచ్చారు. ఒక సిమెంట్ కంపెనీ ప్రతినిధుల్ని గన్తో బెదిరించారనే ఆరోపణల్ని సుష్మితా పటేల్ కొట్టిపారేశారు. ఇంతటితో మంత్రి కుమార్తె సుష్మితా పటేల్ ఆగలేదు. సీఎం మరియు ఇతర నేతలపై ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. తమ కుటుంబాన్ని, ముఖ్యంగా బీసీ మహిళా మంత్రిని అనగదొక్కేందుకు రెడ్లంతా ఏకమయ్యారని సామాజిక వర్గాల పరంగా వ్యాఖ్యలు చేశారు. సుమంత్ ద్వారా తన తండ్రి కొండా మురళిని ఇరికించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, అందుకే తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకోవాలని చూస్తున్నారని సుష్మితా పటేల్ ఆరోపించారు. ఈ వ్యవహారం అప్పట్లో రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు పీసీసీ చీఫ్ రంగంలోకి దిగారు. తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ నటరాజన్ డిప్యూటీ సీఎం భట్టితో చర్చలు జరిపి పీసీసీ చీఫ్ ఈ ఇష్యూని క్లోజ్ చేశారు. అయితే చివరకు సుమంత్పై వచ్చిన ఆరోపణలపై వెంటనే ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆయన్ను మంత్రి ఓఎస్టీ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మంత్రి కొండా సురేఖ సైతం స్పందిస్తూ తన కార్యాలయంలో పారదర్శకతను పెద్దపీట వేస్తామని, అవినీతి లేదా అక్రమాలకు తావులేదని చెప్పుకొచ్చారు. ఎవరైనా తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని, శాఖాపరమైన చర్యలుంటాయని సెలవిచ్చారు. అయితే ఈ అంశంపై అంతర్గత విచారణ జరుగుతున్నట్లు వార్తలున్నాయి. కానీ విచారణపై డివైడ్ టాక్ నడుస్తోంది. విచారణ అని పేరుకే చెప్పారు, కానీ అలాంటిదేమీ జరగడం లేదనే వాదన ఉంది. ఇప్పుడు మరోసారి సుమంత్ వ్యవహారం తెరపైకి రావడంపై పొలిటికల్ చర్చ జరుగుతోంది. ఇక ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న సుమంత్ మరోసారి స్క్రీన్ పైకొచ్చారు. ఆయనపై వచ్చిన ఆరోపణల తర్వాత చాలా రోజులు అండర్ గ్రౌండ్లోనే ఉన్నారు. అస్సలు బయటికి రాలేదు. కానీ ఇప్పుడు మళ్లీ సుమంత్ మంత్రిగారి కార్యక్రమంలో కనిపిస్తున్నారు. అయితే కనిపించడమే కాదు, నేరుగా మంత్రిగారి షెడ్యూల్స్ అన్నీ సుమంతే స్వయంగా చూస్తున్నట్టు సమాచారం. ఇటీవలే ఒక గుడిలో, అలాగే మంత్రి కొండా సురేఖ ఒక పార్క్ రిసార్ట్పై ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన దాంట్లో కూడా ఆయన కనిపించారు. అయితే సుమంత్ కుటుంబానికి మంత్రి కొండా సురేఖ కుటుంబంతో మంచి ఫ్యామిలీ రిలేషన్ ఉందనే వార్తలున్నాయి. దీంతో ఓఎస్టీగా కాకుండా పర్సనల్గా సుమంతే మంత్రి అధికారిక కార్యక్రమాల వ్యవహారాలు చూస్తున్నట్టు సమాచారం. ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి ఒక్కసారిగా సుమంత్ మరోసారి మంత్రిగారి కార్యక్రమంలో కనిపించడంతో మరోసారి రాజకీయాల్లో చర్చకు దారితీసింది.
మొత్తానికి మంత్రి కొండా సురేఖ సుమంత్ని ఓఎస్డీ బాధ్యతల నుండి కేవలం పేరుకు మాత్రమే తొలగించారు. కానీ ప్రస్తుతం పర్సనల్గా సుమంత్ మంత్రిగారి వర్క్ అంతా చూస్తున్నారనే చర్చ మొదలైంది. మరి ఓఎస్డీగా తొలగించిన కొన్ని నెలలకే అది అంతర్గత విచారణలో ఉండగా మంత్రి వద్ద సుమంత్ కనిపించడం ఏంటన్నది $1 మిలియన్ ప్రశ్న. మరి విచారణలో ఆయన ఏం తప్పు చేయలేదని తేలిందా? అలా తేలితే రిపోర్ట్ ఎక్కడుందనే చర్చ జరుగుతోంది. చూడాలి సుమంత్ విషయంలో ఎలాంటి క్లారిటీ వస్తుందో మరి.